Hello everyone, Namaste. Welcome back to my channel Spandana Moram. This is Spandana Moram, a certified yoga trainer and nutritionist. So ఈ వీడియోలో మనం 0 to 1 year బేబీస్కి ఎలా మసాజ్ చేయాలంటే కరెక్ట్ వేలో మసాజ్ ఎలా చేయాలి. ఇంట్లో అందరికీ పెద్దవాళ్ళు అవైలబుల్గా ఉండరు. సో న్యూ మదర్స్కి బేబీస్కి మసాజ్ చేయడం అనేది కాస్త కష్టం కాబట్టి వాళ్ళు ఈజీగా ఎలా చేసుకోవచ్చు, కరెక్ట్ వేలో ఎలా చేయాలి అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీస్కి మసాజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే బేబీస్ యొక్క బాడీ డెవలప్మెంట్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే వాళ్ళ నర్వస్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ రెండు కూడా స్టిమ్యులేట్ అవుతాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అని అంటే మదర్కి అండ్ బేబీకి ఇద్దరికి కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా వాళ్ళ బాడీ అంతా కూడా రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీగా నిద్రపోవడానికి, పిల్లలు కామింగ్గా సూదింగ్గా ఉండడానికి కూడా ఈ బాడీ మసాజ్ అనేది హెల్ప్ అవుతుంది. హాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు. బేబీస్కి మసాజ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ హ్యాండ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని చాలా గోరువెచ్చగా వేడి చేసి తీసుకుంటున్నాను. బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మసాజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ని మీ అరచేతులకు తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ బేబీ యొక్క ఫీట్ని గ్రాప్ చేసి ఇలా బొటన వేలుతో సర్క్యులర్ మోషన్లో పాదం మొత్తం కూడా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక 3 to 5 టైమ్స్ మీ బొటన వేలు కింద నుంచి టోస్ వరకు అంటే పాదం చివరి నుంచి పై వరకు కూడా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసినట్టుగా మసాజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టోని కూడా ఇండివిజువల్గా మసాజ్ చేయాలి. ఇలా పాదాలను పర్టికులర్గా మసాజ్ చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ధృతి తల్లి ఓన్ చేతున్నదే, ఓన్ చేతున్నదమ్మా. ఏం చెప్పు, ఆన్ చేస్తున్నాం మనం మసాజ్. నీకు ఇష్టమా? నీకు మసాజ్ చేసుకోవడం ఇష్టమా? ఇష్టమా తల్లి? ఇలా పిల్లలతో మాట్లాడుతూ మసాజ్ చేయడం వల్ల వాళ్ళు ఇరిటేట్ అయిపోయి ఏడవకుండా ఉండడానికి అండ్ మదర్ అండ్ బేబీకి బాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో కాళ్ళని మనం మసాజ్ చేసేటప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఏది చేసినా కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేస్తాము. సో కాళ్ళకి మసాజ్ చేసేటప్పుడు ఇలా అప్వర్డ్ డైరెక్షన్ అండ్ జాయింట్స్ దగ్గర, స్పెషల్లీ జాయింట్స్ దగ్గర సర్క్యులర్ మసాజ్ చేయడం వల్ల జాయింట్స్ అనేవి గట్టిపడతాయి అన్నమాట. ధృతిలో ధృతమ్మా. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు పామ్స్ కూడా సేమ్ ఫీట్ ఎలా చేసామో సర్క్యులర్ మోషన్లో పామ్ ఎండ్ నుంచి టిప్ ఆఫ్ ద ఫింగర్స్ వరకు కూడా సర్క్యులర్ మోషన్లో పైకి తీసుకెళ్ళాలి మన థంబ్ని. అండ్ సేమ్ చెయ్యి వెనక వైపు కూడా అలాగే మసాజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ని ఇండివిజువల్గా మసాజ్ చేస్తే బెటర్. Open your palms. Open, open. Andi, andi, andi. చిన్ని తల్లి. ఓడమ్మ ఓడు, ఓడు. ఓడమ్మా. అమ్మ చెప్పు 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 చెప్పు. బేబీస్ యొక్క టమ్మీని ఇలా సర్క్యులర్ డైరెక్షన్లో అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి కోలిక్ పెయిన్ ఉన్నా లేదా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటి నుంచి రిలీఫ్ వస్తుందన్నమాట. అందుకే డెఫినెట్గా టమ్మీని చాలా జెంటిల్గా
చాలా నెమ్మదిగా మసాజ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ డోంట్ టచ్ దేర్ బెల్లీ బటన్. ఓకే, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పిల్లలకి బెల్లీ బటన్లో ఇంకా జెనిటల్ ఏరియాస్, ఇయర్స్, నాస్ట్రిల్స్లో ఆయిల్ వేయమని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళే వేసేస్తుంటారు. బట్ అలా ఆయిల్ వేయకూడదు అని చెప్పి మనకి పీడియాట్రిక్ డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఈ స్పెషల్ పార్ట్స్లో అసలు ఆయిల్ వేయడం అనేది చెయ్యకండి, ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్స్కి దారితీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. చాలామంది పిల్లలకి బాడీ మసాజ్ అనగానే అదేదో పెద్ద యుద్ధంలాగా చాలా బలవంతంగా గట్టిగా వాళ్ళ ఫోర్స్ అంతా యూజ్ చేసి చేస్తుంటారు. అలా చేస్తేనే పిల్లలు గట్టి పడతారు అని చెప్పి అప్పట్లో నమ్మేవాళ్ళు. సో అలా చెయ్యకూడదు. పిల్లలకి మనం ఇది ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాము అండ్ వాళ్ళకి కామింగ్గా అండ్ సూదింగ్గా అనిపించడం కోసం చేస్తున్నాం కాబట్టి మనం ఎంత జెంటిల్గా చేస్తే అంత మంచిదన్నమాట. అంటే ఎంత వాళ్ళకి నొప్పి పెట్టకుండా, ఇరిటేట్ అవ్వకుండా నిదానంగా చేయడమే చాలా మంచిది. సో పిల్లల్ని ఏడిపిస్తూ అలా కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. ఫేస్ మసాజ్ చేసేటప్పుడు బొటన వేలుతో నుదిటి మధ్య నుంచి సైడ్స్కి అండ్ చీక్స్ని సర్క్యులర్ మోషన్లో అండ్ కళ్ళ చుట్టూ కూడా సర్క్యులర్ డైరెక్షన్లో మసాజ్ చేయడం వల్ల పిల్లలకి సైనస్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా సర్క్యులర్గా కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే ఇయర్ మసాజ్ చేస్తామో బేబీస్ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ పిల్లలు హ్యాపీగా కామింగ్గా ఉండడానికి కూడా ఇయర్ మసాజ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హెడ్ మసాజ్ చేసేటప్పుడు చాలా జెంటిల్గా చేయాలి. చాలామంది మాడు పూడాలని చెప్పి అట్లా గట్టిగా నూనె వేసి అదుముతుంటారు కదా, అలా చేయకూడదు. పిల్లలకి ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టేటప్పుడు జస్ట్ ఫింగర్ టిప్స్ యూజ్ చేసి మాత్రమే హెడ్కి ఆయిల్ అనేది పెట్టాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మసాజ్ చేస్తే సరిపోతుంది హెడ్ వరకు. చిన్నపిల్లల్లో కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. సో చిన్నతనంలోనే హెయిర్ ఫాల్ జరుగుతుంది అని చెప్పి భయపడకండి. మళ్ళీ ఆ ఫాల్ అయిన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే హెడ్కి మసాజ్ చేస్తారో ఇలా జెంటిల్గా సర్క్యులర్ మోషన్లో స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేయండి. సో దట్ వాళ్ళ హెయిర్ ఫాలికల్స్ అయ్యి అన్నీ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా ఫైనల్గా బ్యాక్. సో వీపు మసాజ్ చేసేటప్పుడు ఇలా బయటి వైపు మసాజ్ చేయండి. సో చేతుల్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళి బయటి వైపు అనేసి వదిలేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన న్యూ మదర్స్కి షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.